హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఫారెన్ అబ్రాడ్ కన్సల్టెన్సీ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తున్నాం. ఈరోజు ఒక స్పెషల్ యూనివర్సిటీ, భారతదేశంలో ఇలాంటి యూనివర్సిటీ ఒకటి మాత్రమే ఉందండి, మరొకటి లేదు. మీ అందరికీ తెలుసు, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోసము ఒకప్పుడు చాలా డిమాండ్ ఉన్నటువంటి కోర్సు. కొంత డిమాండ్ తగ్గినటువంటి మాట వాస్తవమే, కానీ దీంట్లో పర్ఫెక్షన్గా నేర్చుకొని, ఎందుకంటే చిన్న చిన్న కాలేజీలు, పిట్టంత కాలేజీలు, జనరల్గా డిగ్రీ కాలేజీ లెవెల్లో ఉంటాయి. డిజైన్ గురించి ఒక యూనివర్సిటీ పెట్టి అందులో 100కి 100% ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి వాళ్ళని కేవలం ఉద్యోగస్తులు మాత్రమే కాదు, వాళ్ళని వ్యాపారస్తులుగా కూడా మార్చడానికి అవసరమైనటువంటి సకల సదుపాయాలు కలిగి ఉన్నటువంటి ఏకైక సంస్థ భారతదేశం మొత్తంలో. ఇలాంటి సంస్థ మరొకటి లేదండి. దట్ ఈజ్ నన్ అదర్ దాన్ వరల్డ్ యూనివర్సిటీ ఆఫ్ డిజైన్, సోనిపత్, రాజీవ్ గాంధీ ఎడ్యుకేషన్ సిటీ, న్యూఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్. అయితే ఈ యూనివర్సిటీ గురించి విశేషాలు చూద్దాం రండి. ఇది చూస్తున్నారు కదా, 2018లో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక యూనివర్సిటీ అండి. 12 ఎకరాల విస్తీర్ణంలో ఒక స్పెషలైజేషన్ కోసం, కేవలం డిజైన్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కోసం మాత్రమే అనేక అయినటువంటి ల్యాబ్స్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్, బిజినెస్ మోడల్స్ కలిగి ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీ అదనమాట. సో ఇది ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ ఒక 45 మినిట్స్, ఎయిర్పోర్ట్ నుంచి కూడా సేమ్ 45 మినిట్స్ టు 1 అవర్ డిస్టెన్స్లో ఉంది. సో ఇక్కడ ఎటువంటి కోర్సెస్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అన్నప్పుడు, BDES బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సులో తీసుకున్నప్పుడు యూఎక్స్ అండ్ డిజిటల్ ప్రొడక్ట్ డిజైన్, ట్రాన్స్పోర్టేషన్ డిజైన్, ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ డిజైన్, ఫిల్మ్ అండ్ వీడియో, గ్రాఫిక్ కమ్యూనికేషన్ డిజైన్, యానిమేషన్ అండ్ గేమ్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్. ఇట్లా ఈచ్ కోర్సులో ఒక 40 ఇంటేక్ ఉంది. 3,20,000 సంవత్సరానికి ఫీజు ఉందండి. మన ఆంధ్ర వాళ్ళకి ఎలాగో తెలుగు పిల్లలకి ఎవరికైనా కానీ ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి మీకు అప్ టు 50% వరకు దీంట్లో మన స్కాలర్షిప్ వచ్చేసి మీకు ఆన్ అన్ యావరేజ్గా ఇయర్లీ ఒక 2 lakhs రూపీస్లో మనం 8 lakhsలో ఈ యొక్క కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నప్పుడు ఒక 16 ఇన్స్టిట్యూట్స్ ఈ మోడల్లో ఉన్నాయి. కానీ ఇవన్నీ చాలా చిన్న కాలేజీలు అనమాట. అంటే ఒక 4 floors బిల్డింగ్ కట్టుకొని అక్కడ పెట్టుకొని నడిపిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా దగ్గర లేదు. అదే వేరేజ్ వరల్డ్ డిజైన్ యూనివర్సిటీ తీసుకున్నప్పుడు వరల్డ్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. అంటే అక్కడ ఎంత ప్యాషనేట్లో లేకపోతే వాళ్ళు ఒక 12 ఎకరాల విస్తీర్ణంలో కేవలం దీనికోసం మాత్రమే అనేక 3D ప్రింటింగ్ దగ్గర నుంచి, ఫ్యాషన్ టెక్నాలజీ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర పెద్ద స్టూడియో సెటప్ దగ్గర నుంచి, డిజైన్ దగ్గర నుంచి, వీడియో ఎడిటింగ్ దగ్గర నుంచి, అదేవిధంగా యానిమేషన్, ప్రొడక్ట్ డిజైన్, సైకిల్ డిజైన్, ఒకటని కాదు, వీళ్ళు అన్ని రకాలైనటువంటి డిజైన్స్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఇది నాకు తెలిసినటువంటి బెస్ట్ కాలేజ్ అండి. ఈవెన్ మీరు మాదాపూర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ NIFTలో చదివినా కూడా వీళ్ళ దగ్గర వచ్చినంత ఎక్స్పోజర్ రాదు. ఐఎమ్ ఫ్రాంక్లీ టెల్లింగ్ దట్ ఇది NIFT కన్నా కూడా బెస్ట్ ఇన్స్టిట్యూట్. ఎందుకంటే నేను వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూశాను, చాలా అద్భుతంగా, చాలా ఎక్సలెంట్గా వీళ్ళు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ మన తెలుగు పిల్లలు కూడా చాలా మంది చదువుతున్నారు. మనకి దగ్గరలో తెలుగు ఫుడ్ దొరికేటువంటి హాస్టల్ కూడా అందుబాటులో ఉంది మనకి సపరేట్గా. ఇప్పుడు మనం ఏదైతే SRM సోనిపత్ చేస్తున్నామో, సోనిపత్ నుంచి జస్ట్ ఇది ఒక 5 minutes దూరంలో ఉంటుంది అనమాట. కాబట్టి హాస్టల్ ఫెసిలిటీ ఇబ్బంది లేదు. నెలకు 10,000 రూపాయలు పెట్టుకుంటే హాస్టల్ దొరుకుతుంది. 2 లక్షల రూపాయలు అప్రాక్సిమేట్గా ఫీజు అని మనం అనుకున్నట్లయితే, పర్సంటేజ్ స్కాలర్షిప్ స్కీమ్ అనేది ఉందండి. అనుకుందాం 2-2.5 అనుకున్నట్లయితే 10 లక్షల కాలేజీ, ఒక 4 లక్షల ఫీజు, మాక్సిమం ఒక 14-15 లక్షల లోపల మీకు ఈ BDS బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ అనేది మీకు కంప్లీట్ అవుతుంది. దట్టు ఒక స్పెషలైజ్డ్ జోన్లో. ఇక్కడ చదివితే మీరు కేవలం ఎంప్లాయీస్ మాత్రమే కాదు, మీరు ఎంటర్ప్రినర్ అయ్యే అవకాశం ఉంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, చాలామంది నవ్వుతూ ఉంటారు, సార్ మీరేం సార్ బీటెక్ చదవమని చెప్పకుండా ఏదో బొటిక్ పెట్టుకోమంటారు, లేకపోతే మొబైల్ రిపేర్ చేయమంటారు, లేకపోతే ఇంకేదో చేయమంటుంటారు, టెక్స్టైల్ డిజైన్ చేయమంటారు. నిజమేనండి, వాటికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఇంటీరియర్ డిజైనింగ్కి ఎంత పెద్ద అవకాశం ఉందంటే, గ్రాఫిక్ కమ్యూనికేషన్ డిజైన్కి అంతే అవకాశం ఉంది. ఫ్యాషన్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్, మీరు ఏ రంగం తీసుకున్నా కానీ ఇవి మంచి ఫీల్డ్స్ అండి. బీటెక్లో చాలా అనిశ్చితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఒక 4-5 years కరోనా బిఫోర్ కానీ తీసుకున్నట్లయితే దగ్గర దీన్ని మన ఏదైతే ఎగ్జామ్ ఉందో, డిజైన్ గురించి రాసే ఎగ్జామ్ ఏదైతే ఉందో, 2 లక్షల మంది రాసేవాళ్ళు. ఇప్పుడు కేవలం 50,000 మందికి పడిపోయారు.
సో బీటెక్ మార్కెట్ రద్దీగా ఉందని తెలిసి, జాబ్స్ లేవని తెలిసి, పిల్లలు చాలా ఒత్తిడికి గురవుతున్నారని తెలిసి కూడా పేరెంట్స్ ఒక ఒక ఇల్యూజన్‌లో అటువైపుకి నెడుతూ ఉన్నారు. మీరు ఎవరైతే మ్యాథమెటిక్స్ సరిగ్గా రాదు అని మీరు పిల్లలకు భావిస్తారో, రిలేటివ్‌లీ రాదు అంటే ఒక 60%, 50% వచ్చినటువంటి వాళ్ళందరికీ మ్యాథ్స్ వచ్చినట్టు కాదండి. వాళ్ళకి ఆల్రెడీ ఆ మగ్గింగ్ సిస్టమ్‌లో కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ బై హార్ట్ చేసుకుంటే వాళ్ళకి కూడా మార్క్స్ రావచ్చు. కానీ మీకు అలాంటి అనుమానం ఉన్నప్పుడు మ్యాథమెటికల్ బ్రెయిన్ లేనటువంటి పిల్లలు, వాళ్ళకి ఖచ్చితంగా ఆర్టిస్టిక్ బ్రెయిన్ ఉంటుంది. ఆర్టిస్టిక్ బ్రెయిన్ కలిగినటువంటి పిల్లలు చిన్న చిన్న కాలేజెస్‌లో చేరితే వాళ్ళ యొక్క మెచ్యూరిటీ అనేది డెవలప్ కాదు. మీకు ఇక్కడ ఢిల్లీ లాంటి అద్భుతమైనటువంటి ప్రదేశం, ఢిల్లీ అండ్ ముంబై, దీస్ 2 ప్లేసెస్ ఆర్ మెంట్ ఫర్ ఫ్యాషన్. ఫ్యాషన్ గానీ, వీళ్ళు ఇంటీరియర్స్ గానీ, అదేవిధంగా డిజైన్‌లో వీళ్ళకి చాలా మంచి ప్లేస్ ఉంది. ముంబై అండ్ ఢిల్లీ. మనకి తెలుగు ఫుడ్‌కి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. రాజీవ్ గాంధీ ఎడ్యుకేషన్ సిటీలో ఎటువంటి మీకు సెక్యూరిటీ కన్సర్న్స్ లేవు. దిస్ ఈస్ ఎ వెరీ ప్లెయిన్ ఐఐటీస్ అండ్ ట్రిపుల్ ఐటీస్, అదేవిధంగా అశోక యూనివర్సిటీ, ఓపీ జిందాల్ యూనివర్సిటీ, సోనిపత్ హర్యానా ఏదైతే ఉందో, మనకి ఇక్కడ రిషివుడ్ యూనివర్సిటీ, అదేవిధంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఇటువంటి అన్ని ఒక క్లస్టర్‌గా ఫామ్ అయ్యి దగ్గరలో ఉన్నటువంటి యూనివర్సిటీస్. అందులో ఈ వరల్డ్ డిజైన్ యూనివర్సిటీ కూడా ఒకటండి. సో ఇక్కడ ఇంకా కొన్ని కోర్సెస్ కూడా ఉన్నాయి. వాటి గురించి నేను చెప్తాను. బీబీఏ క్రియేటివ్ పెయింటింగ్. సో ఈ పెయింటింగ్‌లో కూడా ఒక డిగ్రీని ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా బీబీఏ ఇన్ డిజిటల్ డ్రాయింగ్ అండ్ ఇల్లస్ట్రేషన్. చూడండి, ఇప్పుడు డ్రాయింగ్ అనే దానికి, ఎందుకంటే ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత డ్రాయింగ్ యొక్క భవిష్యత్తు తగ్గిపోయింది. కానీ వీళ్ళు ఏం నేర్పిస్తున్నారంటే డిజిటల్‌గా డ్రాయింగ్ ఎలా తీయాలి, ఎలా గీయాలి యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా వీళ్ళు ఇక్కడ నేర్పిస్తున్నారు. సో ఈరోజు బీబీఏ ఎందుకు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో అర్థం కాకుండా బీబీఏ చదువుతూ ఉంటారు కొంతమంది. సో ఇక్కడ చూడండి, బీబీఏ ఇన్ డిజైన్ స్ట్రాటజీ అండ్ మేనేజ్మెంట్. సో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ డిజైన్ స్ట్రాటజీ అండ్ మేనేజ్మెంట్. దీంతో పాటుగా నేను ఇక్కడ హైదరాబాద్లో కూడా ఒక కోర్స్ చెప్తూ ఉంటాను, బీబీఏ ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్. అది కూడా చాలా ఇంపార్టెంట్ కోర్స్ అండి. బీబీఏ ఇన్ ఫ్యాషన్ బిజినెస్ మేనేజ్మెంట్. ఈరోజు మీకు సిఎంఆర్ షాపింగ్ మాల్ తీసుకోండి, చందన బ్రదర్స్ తీసుకోండి, లేకపోతే ఇటువంటి ఏదైతే షాపింగ్ మాల్స్ వచ్చున్నాయో, బిబో కానివ్వండి, మీరు ఒక మన మహేష్ బాబు షాపింగ్ మాల్లోకి పోతే కొన్ని వందల మీకు బట్టల షాపులు కనిపిస్తూ ఉంటాయి అనమాట. అన్ని గర్ల్స్కి సంబంధించినటువంటి, కొన్ని బాయ్స్కి సంబంధించినటువంటి, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి రకరకాల షాపింగ్ మాల్స్లో ఫ్యాషన్కి సంబంధించినటువంటిది. వీటన్నిటిని కూడా అడ్మినిస్ట్రేషన్ చేయడానికి వాళ్ళకి డిఫరెంట్ ఫ్రాంచైజీ నెట్వర్క్లో కొన్ని వందల స్టాల్స్, కొన్ని వందల స్టోర్స్ పెట్టి రన్ చేస్తూ ఉంటారు చాలామంది. దీన్ని అడ్మినిస్ట్రేషన్ చేయాలన్నట్లయితే దాని కోర్ కాన్సెప్ట్ తెలిసినటువంటి వాళ్ళ అవసరం ఎంత ఉందో మీరు ఆలోచించండి. బీబీఏ ఫ్యాషన్ బిజినెస్ మేనేజ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ కోర్స్. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఇది అందరికీ మీకు తెలిసినటువంటిది. సో దీని అయితే నేనేం పెద్ద రికమెండ్ చేయను. ఆర్కిటెక్చర్ అనేది పెద్ద ఈరోజు ఇవ్వట్లేదు, స్పెషలైజేషన్ వైపుకే ఎక్కువ మొగ్గు చూపుతుంది. ఆర్కిటెక్చర్ ఇంట్రెస్ట్ కూడా చేరొచ్చు. స్టిల్ ఓన్లీ ఆర్కిటెక్చర్ కోసం లేకపోతే డిజైన్ కోసం ఉన్నటువంటి యూనివర్సిటీ కాబట్టి రిలేటివ్లీ ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కాలేజీలో చేరటం కన్నా ఇటువంటి యూనివర్సిటీ దీనికోసం స్పెషలైజ్డ్గా ఉంది కాబట్టి ఇక్కడ చేరటం అనేది ఎంతైనా మంచిది. బిఏ హానర్స్ బిల్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యాబిచువల్ స్టడీస్ అనేది. బీపీఏ ఇన్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అండి. సో వీళ్ళు డ్యాన్స్ అండ్ మ్యూజిక్లో కూడా ఒక సపరేట్ డిగ్రీ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో డిగ్రీ లేకుండా మాకు ప్యాషన్ మీద, మ్యూజిక్ అంటే కొంతమందికి ఫ్యాషన్ ఉంటుంది, డ్యాన్స్ అంటే ప్యాషన్ ఉంటుంది, కానీ వాళ్ళు ఈ చదువులో పడి, మోక పద్ధతిలో పడి వాళ్ళ యొక్క ప్యాషన్ని కిల్ చేసుకుంటూ ఉంటారు. అలా మీరు ఎవరో కిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు దీనికోసంగా ఒక ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీ ఉంది. మీకు కథక్ అనుకోండి, భరతనాట్యం అనుకోండి, ఇటువంటి అన్ని కూడా నేర్పిస్తారు. మ్యూజిక్లో ఉన్నటువంటి డిఫరెంట్ వర్షన్స్ కూడా నేర్పించి, దాంతోపాటుగా యూజీసీ అప్రూవ్డ్ వరల్డ్ క్లాస్ వరల్డ్ డిజైన్ యూనివర్సిటీ నుంచి మీకు డిగ్రీ ఇవ్వడం కూడా జరుగుతుంది. దాన్ని పెట్టుకొని మీరు యూఎస్కి వెళ్ళొచ్చు, ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చు. ఈరోజు డ్యాన్స్ అండ్ మ్యూజిక్ విపరీతమైనటువంటి ఇన్కమ్ ఉందండి. రాదర్ దాన్ ఏ బీటెక్, ఏ డాన్సర్ అండ్ మ్యూజిక్ ప్లేయర్ ఈజ్ ఎర్నింగ్ మోర్ దాన్ దట్ అండ్ దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్. వాళ్ళ జీవితాన్ని జీవిస్తున్నారు. బీటెక్ చదివినటువంటి ఎంప్లాయ్మెంట్ ఎవరికైతే రావట్లేదో వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, నరకం అనుభవిస్తున్నారు. పేరెంట్స్ ఇది గుర్తించాలి. మీ పిల్లలకి నిజంగా డ్యాన్స్ మీద ఇష్టం ఉంటే, మీ పిల్లలకి నిజంగా మ్యూజిక్ మీద ఇష్టం ఉంటే, మీ పిల్లలకి నిజంగా ఆర్ట్ మీద ఇష్టం ఉన్నట్లయితే, మీ పిల్లలు మ్యాథమెటికల్గా స్ట్రాంగ్గా లేకపోయినట్లయితే, ఇంజనీరింగ్ లాంటి ఒక రద్దీ వాతావరణం కలిగినటువంటి ఒక బీడ్ అంటే చాలా అంటే టైట్ మార్కెట్ అనమాట. అది ఎంప్లాయీస్ యొక్క అవసరం లేదు, కానీ లక్షల మంది అటువైపు పరుగులు ఎడుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి మీ పిల్లల్ని మీరు తప్పించాలి అనుకున్నట్లయితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఐఎమ్ సజెస్టింగ్ టు యూ. సో ఇక్కడ మన హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. క్యాంపస్లో కూడా సౌత్ ఇండియన్ మెస్ కూడా ఉంది. 1,65,000 మెస్ ఫుడ్ అనేది మీకు ఇక్కడ కలుగుతుందండి క్యాంపస్లో. సో ఇదండి వరల్డ్ డిజైన్ యూనివర్సిటీ గురించి మనం ఈరోజు చూసాము.
సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ మేము క్యాంపస్ విజిట్ అరేంజ్ చేస్తాం. ఇక్కడ కానీ వస్తే మీరు ఆలోచించండి, పక్కన ఎస్ఆర్ఎం సోనిపత్ ఉంది, అదేవిధంగా వరల్డ్ డిజైన్ యూనివర్సిటీ ఆఫ్ డిజైన్ ఉంది. బీటెక్ అనేది సార్ మీరు ఆప్షన్స్ చూపించండి, మాకు నిజంగా మా పిల్లలకి దారి చూపించండి అనేటువంటి పేరెంట్స్ చాలామంది రోజు నా దగ్గరికి వస్తూ ఉంటారు. సో మ్యాథమెటికల్గా కొంచెం డల్ ఉన్నటువంటి పిల్లలకి, వ్యాపారస్తులుగా ఎదగాలనుకున్నటువంటి పిల్లలకి ఇక్కడ ఏంటంటే అండి గెస్ట్ లెక్చర్స్ తీసుకొస్తారు అనమాట. వీళ్ళు చాలా మంది ఇండస్ట్రీ జైంట్స్ని తీసుకొచ్చి గెస్ట్ లెక్చర్స్ చెప్పిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి నీరూస్ అనే ఒక బ్రాండ్ ఉంది, అదేవిధంగా మనకి పీటర్ ఇంగ్లాండ్ బ్రాండ్ ఉంది. ఇట్లా ఏదైతే పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయో వీళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళకి అసలు మార్కెట్కి ఏది అవసరం ఉందో ఈ యూనివర్సిటీ ద్వారా పిల్లల్ని తీసుకోవాలి, లేకపోతే వాళ్ళకి అటువంటి స్కిల్ నేర్పించాలి. ఎందుకంటే ఈ కాలేజీలు ఏదైతే ఉన్నాయో, ఉదాహరణకి పీటర్ ఇంగ్లాండ్ ఒక బ్రాండ్ అని అనుకుందాం, లేకపోతే యారో అనేది ఒక బ్రాండ్ అనుకుందాం. ఓకే, ఈ బ్రాండ్స్ వాళ్ళు చిన్న చిన్న కాలేజీని అప్రోచ్ కాలేరండి. ఇంత పెద్ద 150 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశంలో మనకు సంబంధించినటువంటి డిజైన్ అవసరాలు తీర్చడం కోసం ఒక ప్రత్యేకమైన యూనివర్సిటీ లేకపోవడం ఇప్పటి వరకు మనకు ఒక దౌర్భాగ్యం. వీళ్ళు ఒక మంచి కాన్సెప్ట్ ముందుకు వచ్చారు. పేరెంట్స్ ఈ యొక్క అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని మీ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటారని భావిస్తూ, మీకు అడ్మిషన్స్ కావాల్సినటువంటి వారు లేదా దీనికి సంబంధించినటువంటి గైడెన్స్ కావాల్సినటువంటి వారు ఎడ్యునైన్ ఛానల్ని సంప్రదించండి. జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అమీర్పేట కానీ మీకు వచ్చినట్లయితే మీకు దీనికి తగినటువంటి గైడెన్స్, మీ యొక్క కెరియర్ని మలుపు తిప్పి దానికి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ, ఇంకా చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.